అస్మద్గురుభ్యో నమః. పవిత్ర శ్రీమద్భగవద్గీత యందు సృష్టి రచన ప్రమాణము. ఈ ప్రమాణమే పవిత్ర గీతా అధ్యాయము 14 శ్లోకం 3 నుండి 5 వరకు ఉంది. బ్రహ్మ అంటున్నాడు, ప్రకృతి నా యొక్క భార్య, నేను ఈమె భర్తను. మా ఇద్దరి సంయోగంతో సర్వ ప్రాణులతో పాటు 3 గుణాలు, రజోగుణము బ్రహ్మ, సత్వగుణము విష్ణువు మరియు తమోగుణం శివుడు ఉత్పత్తి అయినారు. నేను అనగా బ్రహ్మ అన్ని ప్రాణుల యొక్క తండ్రిని మరియు ప్రకృతి వీటి అన్నింటికి తల్లి. నేను ఈమె ఉదరం యందు బీజాన్ని స్థాపిస్తాను. దాని వలన అన్ని ప్రాణుల యొక్క ఉత్పత్తి అవుతుంది. ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన 3 గుణాలు అనగా రజోగుణము బ్రహ్మ, సత్వగుణము విష్ణువు మరియు తమోగుణం శివుడు జీవుడిని కర్మాధారంపై శరీరంలో బంధిస్తాయి. ఈ ప్రమాణమే భగవద్గీత 15వ అధ్యాయం శ్లోకం 1 నుండి 4 వరకు మరియు 16 నుండి 17 వరకు వివరించబడినది. గీత అధ్యాయము భగవద్గీత అధ్యాయము 1 శ్లోకం. ఊర్ధ్వమూలం అధం శాఖం అశ్వత్థం ప్రాహుః అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యః తం వేద సహ వేదవేత్. ఊర్ధ్వమూలం పూర్ణ పరమాత్మ మొదలగు పురుష పరమేశ్వర రూపి వేర్లు కల అధశాఖం కిందికి కొమ్మలు కల అవ్యయం అవినాశి అశ్వత్థం విస్తరించబడిన వృక్షము ఉంది. గుర్రములాగా బలంగా యస్య ఎవరి యొక్క ఛందాంసి చిన్న చిన్న భాగాలు లేదా రెమ్మలు, పర్ణాని పత్రములు, ప్రాహుః అనబడివి తం ఆ సంసార రూప వృక్షాన్ని ఎవరైతే యహ వేద సర్వ అంగాల సహితంగా తెలుసుకుంటాడో సహ అతడు వేదవిత్ పూర్ణజ్ఞాని అనగా తత్వదర్శి అవుతాడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునితో చెప్పిన 15వ అధ్యాయంలోని 1 శ్లోకం యొక్క అర్థము తెలుసుకున్నాం. హరి ఓం తత్సత్. ఊర్ధ్వమూలం అధం శాఖః అశ్వత్థం ప్రాహుః అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యః తం వేద సహ వేదవేత్. పూర్ణ పరమాత్మ మొదలగు పురుష పరమేశ్వర రూపి వేర్లు కల కిందికి కొమ్మలు కల అవినాశి విస్తరించబడిన వృక్షము ఉంది. గుర్రంలాగా బలంగా ఎవరి చిన్న చిన్న భాగాలు లేదా రెమ్మలు పత్రములుగా అనబడినవి. అతడు పూర్ణజ్ఞాని. అతడు సంసార రూప వృక్షాన్ని ఎవరైతే సర్వ అంగముల యొక్క సహితంగా తెలుసుకుంటాడో అతడు పూర్ణజ్ఞాని అని తత్వదర్శి అవుతాడు అని చెప్పబడిన భగవద్గీత 15వ అధ్యాయంలోని 1 శ్లోకము భావం. హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.